ఇవాళ ప్రపంచ స్థాయిలో ఉండే యుద్ధ నిపుణులందరూ మాట్లాడే ఒక అతి ముఖ్యమైన టాపిక్ ఇది ఏమిటి అంటే అసీమ్ మునీర్ అనబడే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్. ఇతను అమెరికా వెళ్ళాడు, డొనాల్డ్ ట్రంప్ని కలిశాడు. మీకు అమెరికా నుండి ఇతను కొన్ని ప్రకటనలు చేశాడు. దీని ప్రకారం మీరు చూశారనుకోండి, మేము భారత్పై అణు అస్త్రాలు వాడతాము ఫస్ట్ విషయం. ఇక రెండవది ఎక్కడ, జామ్నగర్ రిఫైనరీ అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించిన మీకు అతిపెద్ద రిఫైనరీ. దీని మీద ఎందుకు, రష్యా ఆయిల్స్ ఇక్కడికే రావడము, ఇక్కడే శుద్ధి చేయడం. ప్రపంచంలోనే అతిపెద్ద మీకు ఆయిల్ రిఫైనరీ యూనిట్ ఇది, రిలయన్స్ వాళ్ళది. దీనిపై మేము దాడులు చేస్తాము. జామ్నగర్ రిఫైనరీ అంటారు, గుజరాత్లో ఉంటుంది. ఇక మూడవది చూశారనుకోండి, ఒకవేళ భారత్ ఇండస్ వాటర్ ట్రీటీని వీళ్ళు టోటల్గా బాయ్కాట్ చేస్తే, అంటే సింధు నది జలాలు మా పాకిస్తాన్కి రాకపోతే మేము భారత్పై న్యూక్లియర్ వెపన్స్ వాడడానికి కూడా ఎక్కడ కూడా వెనుకంజ వెయ్యము. సో ఇప్పుడు ప్రపంచ స్థాయిలో వస్తున్న డిబేట్ ఇప్పుడు వరుసగా అనేసాడు, వీడు ఏం చేయగలడు, ఏం పీకగలడు అనిపిస్తుంది కదా. అలా కాదు ఫ్రెండ్స్, మీరు డెప్త్గా చూసారు అనుకోండి, పాకిస్తాన్ యొక్క న్యూక్లియర్ డాక్ట్రైన్, ఇందులో 4 అతి ముఖ్యమైన అంశాలు ఉంటాయి. ఫస్ట్ది ఏమిటంటే, మేము మా శత్రువుపై, వాడికున్న శత్రువు భారత్ కదా, ఒక హెచ్చరిక అనేది జారీ చేస్తాము. అంటే ముందు వార్న్ చేస్తాం, న్యూక్లియర్ వెపన్ వాడడానికి ముందు ఒక హెచ్చరిక అనేది ఉంటుంది మా వైపు నుంచి. మీరు వాళ్ళ డాక్ట్రైన్ చూస్తే ఇది రాసి ఉంటుంది. ఇక రెండవది చూసారు అనుకోండి, మేము ఒక పరీక్ష అనేది చేస్తాం. అంటే వాడబోతున్నాము, ఒక మిలిటరీ డ్రిల్ అనండి లేదా ఒక టెస్ట్ అనండి, ఇది చేసి చూపిస్తాం. ఇక మూడవ లెవెల్లో ఎప్పుడు మేము అణు అస్త్రాలు వాడతాము, మా మిలిటరీ బేసెస్ పైన, అంటే మా మిలిటరీ బేసెస్ పైన శత్రువులు దాడులు చేస్తే అప్పుడు మేము ఇలాగా అణు అస్త్రాలు వాడే అవకాశము ఉంటుంది. ఆపరేషన్ సింధూర్లో మనం ఇదే కదా చేశాము, పాకిస్తాన్ యొక్క మిలిటరీ బేసెస్ పైన మనం దాడులు చేశాం. ఇక నాలుగవది, శత్రువు మా మీద దాడులు చేయడానికి సిద్ధపడి వాళ్ళేమైనా ప్రమాదకరమైన ఆయుధాలు వాడితే ఆ టైంలో కూడా మేము అణు అస్త్రాలు వాడగలము. ఆల్రెడీ మనము బ్రహ్మోస్ లాంటి అస్త్రాన్ని పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్లో వాడాం. అంటే వాడి డాక్ట్రైన్లో ఏదైతే రాసి ఉందో మీకు ఇదంతా కూడా అయిపోయిందండి, మనం ఆల్రెడీ చేసేసాం. కాబట్టి ఇవాళ ఒక రోగ్ స్టేట్ కదా. మీకు జైశంకర్ గారు ఏమంటున్నారు, పాకిస్తాన్లో ఉండే అణు అస్త్రాలు తీవ్రవాదుల చేతుల్లో ఉంది. అంటే తీవ్రవాదులు అంటే ఎవరండి, అసీమ్ మునీర్, అలాగే వాళ్ళ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్, అతని కంట్రోల్లోనే ఈ అణు అస్త్రాలు ఉంటాయి. కానీ మీకు అసలు సిసలైన యజమాని ఎవరు, అమెరికా. అంటే ప్రతి సంవత్సరము కూడా ఈ అణు అస్త్రాలను మెయింటైన్ చేయడానికి 20,000 కోట్లు అనేది ఖర్చు అవుతుంది. ఈ డబ్బు ఎవరిస్తున్నారు, అమెరికా వాడు పాకిస్తాన్కి ఇస్తున్నాడు. కాబట్టే వీడు వెళ్ళి అమెరికాలో కూర్చున్నాడు, బాస్ మేము ఒక అస్త్రం భారత్పై వాడమంటారా, సరే చూద్దాంలే అని ట్రంప్ అన్నాడు అనుకోండి, ఏమవుతుంది. సో మీకు ఇది ఒక పెద్ద ఎస్కలేషన్. సో ఇలా చూసారనుకోండి, మీకు సిప్రి అనబడే ఒక సంస్థ ఉంది, స్టాక్హామ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటారు. సో వాళ్ళ డేటాను చూశారు అనుకోండి, పాకిస్తాన్ వద్ద 170 అణు అస్త్రాలు ఉన్నాయి. మరి భారత్ అంటే 180+. ఇది ఓపెన్గా ఎవరు చెప్పరు, 180+ అని చెప్తున్నారు. దీని ప్రకారము మీరు చూశారనుకోండి, పాకిస్తాన్ మీకు టోటల్గా తీవ్రవాదుల చేతుల్లో ఉండే ఒక దేశం. ఇప్పుడు వీళ్ళు అణు అస్త్రాలను తయారు చేశారండి, ఎన్రిచ్డ్ యురేనియం అంటాం. చేసి ఏం చేశారు, భారత్పై వాడడం కాదు, నార్త్ కొరియాకు వీళ్ళు ఈ యురేనియంని సరఫరా చేశారు. సో నార్త్ కొరియా వాళ్ళు అణు అస్త్రాలను సిద్ధము చేసి పెట్టుకున్నారు. ఇవాళ ఈరాన్ అనబడే దేశానికి కూడా వీళ్ళు ఇలాగ న్యూక్లియర్ టెక్నాలజీని అమ్మేశారు. అంటే ఎవడు డబ్బులు ఇస్తే వాడికి ఇలాగ ఎన్రిచ్డ్ యురేనియంని, ఈ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయడము పాకిస్తాన్ ఆర్మీ ఎప్పుడు చేసే పని. అంటే ప్రపంచం అంతా ఇలా అణు అస్త్రాలు ఉంటే ఎంత డేంజరో చూడండి.
కాబట్టి రష్యా వాళ్ళు కూడా ఈరాన్ విషయంలో, నార్త్ కొరియా విషయంలో జాగ్రత్తగా ఉంటారు. ఇక పాకిస్తాన్ అన్నప్పుడు ఒట్టి తీవ్రవాదులు, వీళ్ళు ఎప్పుడు ఏమైనా చేస్తారు. సో ఈ పరిస్థితుల్లో భారత్ పొరుగు దేశం కదా, మనం జాగ్రత్తగా ఉండాలి కదా. సో మనము ఏం చేసాం, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ని అన్నారండి, మన విమానాలు వెళ్ళేయి. సో వాళ్ళ మిలిటరీ బేసెస్ను మనము కొట్టేశాము, తీవ్రవాదుల క్యాంపులను ధ్వంసము చేసాం, వెనక్కి వచ్చాం. ఇంతేనా? కాదు ఫ్రెండ్స్, ఇంత కాదు. ఇవాళ ప్రపంచ స్థాయిలో మాట్లాడే విషయం. అసీం మునీర్ పదే పదే అణు అస్త్రాలను మాట్లాడుతున్నాడంటే వాళ్ళ డాక్ట్రైన్లో, అంటే వాళ్ళు ఫస్ట్ యూస్ చేయగలరండి. ఇలాంటి పరిస్థితుల్లో నేను చెప్పిన ఈ 4 పాయింట్స్, ఇది ఒకవేళ శత్రువు వాళ్ళ మీద ప్రయోగిస్తే ఫస్ట్ యూస్ డాక్ట్రైన్ వాళ్ళది, ఇమీడియట్గా వాళ్ళు మన మీద న్యూక్లియర్ వెపన్ అనేది వాడవచ్చు. సో ఇప్పుడు మనము ఏం చేశాము అంటే, ఆపరేషన్ సింధూర్ చేసిన తరువాత ఇప్పుడు చూడండి, మే 9వ తారీఖు వాడేం చేశాడు, వాడి వద్ద ఉండే అతి శక్తివంతమైన మిజైల్ను వాడాడు. సో వాడినప్పుడు ఏమిటి, ఒకవేళ అందులో న్యూక్లియర్ వార్ హెడ్ ఉంది అనుకోండి, అణు అస్త్రము ఉంది అనుకోండి, ఒకవేళ అది పీఓకేలోకి వచ్చింది అనుకోండి, పడింది అనుకోండి, నష్టము ఎలా ఉంటుంది? సో ఇది మీరు ఊహించారు అనుకోండి, భారత్ ఎంత హై అలర్ట్లో ఉండాలి. ఎందుకంటే వాళ్ళందరూ టెర్రరిస్టులు అండి, దేశమే టెర్రరిస్ట్. ఎవడి చేతిలో న్యూక్లియర్ వెపన్ ఉన్నా కూడా వాడు దాన్ని పెట్టుకొని ఏమైనా చేయగలడు. ఇదే ప్రపంచం ఇవాళ కలవరపడుతున్న ఒక ఇష్యూ. మరి భారత్ ఏం చేస్తుందని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఇండియా ఏం చెయ్యాలి, ఇలాంటి ఒక సిచ్యువేషన్ వస్తే ఊహించుకోవాలి కదా. ఇప్పుడు మనం మిలిటరీ డ్రిల్స్ అంటాము, అలాగే ఎయిర్ డ్రిల్స్. ఎందుకు, ఒకవేళ యుద్ధము వస్తే మనము ఏం చెయ్యగలగాలి. సో మనము చేసిన ఫస్ట్ పని, పోర్బందర్ అనబడే గుజరాత్లో ఉండే ఈ పోర్బందర్ వద్ద మనం పర్మనెంట్గా మన యుద్ధ నౌకలను స్టేషన్ చేసి ఉంచాం. వీటిలో మనం బ్రహ్మోస్ని డిప్లాయ్ చేసాం. ఒకవేళ ఈ పరిస్థితి వస్తే ఇమీడియట్గా మనం పాకిస్తాన్ మీద దాడులు మొదలు పెట్టొచ్చు. సో నెక్స్ట్ లెవెల్లో చూసారు అనుకోండి, ఇక్కడే అంటే వాడు వాడిన మిజైల్ భారత్ దాకా రాకూడదు. మనము ఒక డిజిటల్ వాల్ని నిర్మించామని మాట్లాడాం. ఇందులో భాగంగా చూడండి, పాకిస్తాన్ యొక్క ఫైటర్ జెట్స్, అది F-16 అనొచ్చు, లేదా వాడి యొక్క చైనా మేడ్ ఫైటర్ జెట్స్, వీటి యొక్క డిజిటల్ సిగ్నేచర్ను మనము ఇక్కడ క్యాప్చర్ చేసాం. అంటే వాడి విమానాలు స్టార్ట్ అయ్యి ఒక లెవెల్లో ఆకాశం మీదకి వస్తే ఇమీడియట్గా ఇక్కడ మనము మన కమాండ్ కంట్రోల్ రూమ్ హై అలర్ట్లో ఉంటుంది. ఎందుకంటే అందులో కూడా మీకు అణువస్త్రాలు ఉండొచ్చు కదా, అలాంటి ఒక ప్రక్రియ అక్కడ అవ్వచ్చు. ఇదంతా ఏమిటి, చైనా వాడు పాకిస్తాన్కి ఇచ్చిన టెక్నాలజీ అండి. చైనా వాడికి ఒక మిజైల్ అంటే దానికి ఒక గ్రీన్ పెయింట్ వేస్తాడు, వేసి ఇది మాది అంటాడు. అలాగే అమెరికా వాడికి F-16 విమానాలు ఇస్తే దానికి గ్రీన్ పెయింట్, అంటే గ్రీన్ పెయింట్ వేసి ఇది మాది అని చెప్పుకుంటాడు. వాడిది ఏమీ లేదు. కానీ ఇవాళ వీడు న్యూక్లియర్ వెపన్ మన మీద వాడితే మనము వాడి డిజిటల్ సిగ్నేచర్ను క్యాప్చర్ చేసాం. ఇదంతా మీరు చూసారు అనుకోండి, అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక మాట అన్నారు. అంటే కార్గిల్ యుద్ధము తరువాత ఆయన చాలా చాలా అవమానంగా ఫీల్ అయ్యారు. పాకిస్తాన్తో స్నేహ హస్తము అంటే వాడు కార్గిల్ యుద్ధము అన్నాడు. దాంతో ఒకవేళ పాకిస్తాన్ మా మీద దాడులు చేస్తే, న్యూక్లియర్ వెపన్స్ వాడాలి అనుకుంటే మనము ఫుల్ ఫోర్స్ని వాడతాము. అంటే ఇక్కడ 100 అణువస్త్రాలు అవ్వచ్చు, 150 అవ్వచ్చు, 180 అవ్వచ్చు, ఫుల్ ఫోర్స్తో పాకిస్తాన్ని కొడతాము. కానీ పాకిస్తాన్ వాడి మిజైల్స్ మన దాకా వస్తాయా అంటే, ఆ రోజుల్లో S-400 లేదు, అలాగే బ్రహ్మోస్ అనబడే అస్త్రము లేదు, ఆకాశ్ మిజైల్ సిస్టమ్ లేదు, ఇవాళ మన వద్దకు వచ్చేసాయి. కాబట్టి ఇదంతా అమెరికా వాడు తలుచుకుంటే నువ్వు అలా చెయ్యరా అంటే అప్పుడు పాకిస్తాన్ వాడు ప్రయత్నాలు మొదలు పెడతాడు. కానీ మన డిఫెన్స్ మెకానిజము ఎంత స్ట్రాంగ్ అయిపోయింది అంటే, మనము 11 ఎయిర్ బేసెస్, అంటే వాడి వద్ద ఉండే 30 ఎయిర్ బేసెస్, అందులో 11 వాటి మీద దాడులు చేసామని, లేదు 16 ఎయిర్ బేసెస్ ధ్వంసం అయ్యాయని చెప్తున్నారు. అంటే ఆల్రెడీ మనం చెప్పేశాం, ఒకవేళ నువ్వు ఇలాంటి పొరపాటు చేస్తే మా వైపు నుంచి కిరాణా హిల్స్ వద్ద ఏం జరిగిందో టోటల్ పాకిస్తాన్లో ఇదే జరుగుతుంది అని చెప్పాం. మరి పాకిస్తాన్ వాడు భారత్పై ఈ అణు అస్త్రాలను వాడితే ఏం జరుగుతుంది
మీరు ఊహించగలరా? మొత్తము వివరంగా చెప్పాను. మరి వాడేం చేస్తాడు, దానికి కౌంటర్ అటాక్గా భారత్ ఏం చేస్తుంది ఊహించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.